నా ప్రేమ నీకోసమే 105th చాప్టర్. వినయ్ పెళ్లిరోజు దక్ష వాళ్ళు ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది. పుష్పగారు నరేందర్ గారు ముందే రావడంతో ఇష్యుని కూడా వాళ్ళతో తీసుకొచ్చేస్తారు. ఇష్యు వాళ్ళ దగ్గరే పడుకుంటుంది. దక్ష డోర్స్ లాక్ చేస్తుంటే ఇందు వెళ్లి తన నగలన్నీ తీసేస్తూ ఉంటుంది. వెనకాలే వెళ్లిన దక్ష ఇందుని వెనక నుండి హక్ చేసుకుని, ఈ శారీలో చాలా బాగున్నావు, మార్నింగ్ నుంచి చాలా కంట్రోల్ చేసుకుంటున్నా అంటూ ఇందు మెడవంపుల్లో తన పెదవులు రాస్తూ అంటాడు. ఇందు నవ్వుతూ, ఇంకాసేపు కూడా కంట్రోల్ చేసుకో, శారీ మార్చుకుని వస్తా అంటే, నీకెందుకు అంత శ్రమ, నేను మారుస్తాగా అని ఆల్రెడీ పిన్స్ తీసేసి ఉండడం వల్ల ఒక్క క్షణంలో ఇందు నుంచి శారీ వేరు చేస్తాడు దక్షబాబు. హే, ఏం చేస్తున్నావు ఈడియట్ అని ఇందు తిడుతూ ఉండగానే 2 చేతుల్లో తనని ఎత్తుకుని బెడ్ మీద వేసి తన మీద దక్ష వాలిపోతాడు. ఆ రాత్రి వాళ్ళకి ఇంకో అందమైన రాత్రిగా మారుతుంది. అలా రోజులు సంతోషంగా గడుస్తాయి. హైదరాబాద్ కంపెనీ బాధ్యతలు మొత్తం వినయ్కి అప్పచెప్పి దక్ష వాళ్ళు ముంబై షిఫ్ట్ అవుతారు. వాళ్ళు వెళ్తుంటే రాధిక గారు, విష్ణు గారు వాళ్ళు కూడా చాలా బాధపడతారు. ఇందుకు కూడా వాళ్ళకి అంత దూరంగా వెళ్ళాలి అంటే చాలా బాధగా అనిపిస్తుంది. దక్ష వాళ్ళని కూడా వాళ్ళతో రమ్మంటాడు. కానీ వాళ్ళు సున్నితంగా తిరస్కరిస్తారు. దక్ష వాళ్ళ డాడీ బిజినెస్ టేక్ ఓవర్ చేస్తాడు. అలా ఒకరోజు బిజినెస్ రిలేటివ్ వాళ్ళ ఇంటికి బర్త్డే ఫంక్షన్ కి అటెండ్ అవుతాడు ఒక్కడే. వాళ్ళ బాబుది బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అక్కడే ఒక పాప కూడా ఉంటుంది. తనని వాళ్ళు కసురుకుంటూ ఏవేవో పనులు చెప్తూ ఉంటారు. దక్ష పక్కన కూర్చున్న ఒక వ్యక్తి, చూసారా, పిల్లలు పుట్టలేదని ఆ పిల్లని దత్తత తీసుకున్నారు. ఆ పిల్ల ఆ ఇంట్లో అడుగు పెట్టగానే వాళ్ళకి చాలా కలిసి వచ్చింది. అలాగే ఒక బాబు కూడా పుట్టాడు. ఇక సొంత కొడుకు పుట్టగానే, చూసారా, ఆ పిల్లని పని మనిషిగా చేశారు అనగానే దక్షకి చాలా కోపం వస్తుంది. మీరు మరీ చెప్తారు, సొంత బిడ్డ ఉండగా పెంచుకున్న బిడ్డని ఎవరైనా ఇలాగే చూస్తారు అని ఇంకో వ్యక్తి అంటాడు. ఆ మాటలు దక్ష మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. అప్పుడే అక్కడ ఆ పిల్లని తిడుతూ ఉంటాడు తనని దత్తత తీసుకున్న తండ్రి. నేనేం చేయలేదు నాన్న అని ఆ పిల్ల అంటే, నీకెన్నిసార్లు చెప్పాను నన్ను నాన్న అని పిలవకని అని తన మీదకి చెయ్యెత్తుతాడు కొట్టటానికి. కాని ఆ చెయ్యి గాల్లోనే ఆగిపోతుంది. నా చెయ్యిని పట్టుకుంది ఎవరా అని చూస్తే ఎదురుగా రౌద్రంగా కనిపిస్తాడు దక్షబాబు. అది దక్ష, ఈ పాప చెప్పిన పని సరిగ్గా చేయట్లేదు, అందుకే జస్ట్ భయపెడదామని చేయలేపాను అంతే అని దక్ష చేతిలో నలుగుతున్న తన చేతిని విడిపించుకుంటూ అంటాడు అతను. ఈ పాప ఎవరు అని సీరియస్ గా అడుగుతాడు దక్షబాబు. అది పనిపిల్ అని చెప్పబోతుంటే సీరియస్ గా చూస్తాడు దక్ష. అది మేము ఆ పాపని దత్తత తీసుకున్నాం అని చెప్తాడు మెల్లిగా. అంటే తను మీ కూతురనే కదా అర్థం అని సీరియస్ గా అనగానే అవును అన్నట్టు తల ఊపుతాడు. మరి నువ్వు తనని ఎలా చూస్తున్నావు? నీకు సొంత కొడుకు పుట్టగానే నీ ఇంటికి వచ్చిన మహాలక్ష్మిని పని మనిషిని చేస్తావా అని సీరియస్ గా గద్దించి, పాప, నీకిక్కడ ఇబ్బందిగా ఉంటే నువ్వు ఇక్కడ ఉండాల్సిన పని లేదు. ఒక పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్లే చూసుకుంటారు ఇతని సంగతి అని దక్ష ఆ పాప ముందు కూర్చుని మృదువుగా అడిగేసరికి, వద్దండి, మా నాన్న నన్ను బాగానే చూసుకుంటారు, ఆయన్ని ఏం చేయకండి అని భయపడుతూ చెప్తుంది ఆ పాప. చూసావా, నువ్వు తనతో ఎలా బిహేవ్ చేస్తున్నా నిన్ను నాన్నగానే చూస్తుంది, నీకు ఏం కాకూడదు అని కోరుకుంటుంది. ఇంకోసారి పాపకి ఎలాంటి ఇబ్బంది కలిగించావని తెలిసిందో నేనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త అని అతనికి వార్నింగ్ ఇచ్చి పాపకి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి, నీకు అవసరం అనిపిస్తే ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు అని తను తెచ్చిన గిఫ్ట్స్ బర్త్డే బాయ్కి ఇవ్వకుండా ఆ పాపకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడైనా బుద్ధొచ్చిందా మీకు అని అతని పెళ్ళాం కసిరి, లిల్లీ రా అని ఆ పాప చేయి పట్టుకుని బర్త్డే బాయ్ దగ్గరికి తీసుకెళ్తుంది.
అక్క, నాకోసమేనా గిఫ్ట్ అని ఆ బుజ్జిగాడు ముద్దుగా అడిగితే, నీకోసమే తమ్ముడు అని అతని చేతిలో పెడుతుంది. ఆ బుజ్జిగాడు గిఫ్ట్ తీసుకుని అక్కకి ఒక కిస్ కూడా పెట్టి కేక్ కూడా తినిపిస్తాడు. వాళ్ళని అలా చూసిన పెద్ద మనిషి తను ఎంత పెద్ద తప్పు చేయబోయాడో తెలిసి బాబుతో కలిసి ఫ్యామిలీ ఫోటో దిగుతాడు. బాబు వాళ్ళ అమ్మ చేతిలో ఉంటే పాప అతని చేతిలో ఉంటుంది. కార్లో ఇంటికి వెళ్తున్న దక్షకి ఫంక్షన్లో వాళ్ళన్న మాటలే గుర్తొస్తూ ఉంటాయి. కారు ఎవరూ లేని ప్లేస్లో ఆపి, నేను కూడా ఫ్యూచర్లో ఇషుని అలాగే చూస్తానా అనుకోగానే దక్షకి ఊపిరి ఆడని ఫీలింగ్ వస్తుంది. నో, నేనలా ఎప్పటికీ చేరు, అందరికంటే నాకు నా ఇష్యూనే ఎక్కువ అని అనుకుంటూ ఉంటే దక్ష అంతరాత్మ ప్రత్యక్షమయ్యి, ఇప్పుడు ఇలాగే అంటావు, రేపు ఒక బిడ్డ పుడితే మారిపోవని గ్యారంటీ ఏముంది అని ప్రశ్నిస్తుంది దట్ అంతరాత్మ. లేదు, ఇష్యూ నా ప్రాణం, ఎవరి కోసం తనని నేను నెగ్లెక్ట్ చేయను అని చెప్తాడు దక్షబాబు. ఇప్పుడు ఎన్ని మాటలైనా చెప్తావు, రేపు నీకు కొడుకు కాకుండా కూతురు పుట్టిందనుకో, ఎంతైనా నీ రక్తం కాబట్టి నీకు కొంచెం ఎక్కువ ప్రేమ ఉండొచ్చు కదా, ఆ డిఫరెన్స్ తెలిసి ఇష్యూ బాధపడొచ్చు కదా. ఒకవేళ నీకు కొడుకే పుట్టినా నువ్వు తేడాగా చూడకున్నా మీ పేరెంట్స్ మా వారసుడు అనుకుని తననే ఎక్కువగా చూసుకుంటూ ఇష్యూని పక్కన పడేస్తే ఆ చిన్ని మనసు ఎంత బాధపడుతుంది చెప్పు అని అంతరాత్మ అనగానే, నో, అలా ఎప్పటికీ జరగదు, నా కూతురు బాధపడే పరిస్థితి ఎప్పటికీ రాదు, నేను రానివ్వను అని ఏదో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు కామ్గా. ఇంటికి వెళ్లేసరికి వాళ్ళ రూంలో ఇష్యూ కనపడక, ఇష్యూ ఎక్కడా అని అడుగుతాడు. అత్తయ్య వాళ్ళ దగ్గర పడుకుంది అని ఇందు చెప్పగానే కిందికి వెళ్లి వాళ్ళు వద్దన్నా వినకుండా వాళ్ళ రూంకి తీసుకొచ్చుకుంటాడు. ఎందుకు పడుకున్న దాన్ని అలా తీసుకొస్తున్నావు అని ఇందు అంటే, ఇష్యూ ఎప్పుడు మన రూంలోనే పడుకుంటుంది, నేను లేట్గా వచ్చినా కూడా ఇక్కడే పడుకోపెట్టు అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇష్యూని తన గుండెల మీద పడుకోపెట్టుకుని నిద్రపోతాడు ఏవేవో ఆలోచనలతో. ఏంటి ఈరోజు తేడాగా ఉన్నాడు, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ తను కూడా ఇంకోవైపు పడుకుంటుంది వాళ్ళని అలాగే చూస్తూ. ఇష్యూ స్కూల్కి, నరేందర్ గారు, దక్ష ఆఫీస్కి వెళ్ళిపోయాక హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు పుష్పగారు, ఇందు. అప్పుడే పుష్పగారి ఫోను రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేసి, హలో రాణి, ఎలా ఉన్నావు, చాలా రోజులకు గుర్తొచ్చినట్టున్నాను అని మాట్లాడుతూ ఉంటే, ముందు నాకు విషయం చెప్పు అని, మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది ఆ రాణిగారు. వాడు ఆఫీస్కి వెళ్ళాడు, అక్కడే ఉంటాడు, ఏమైంది అని అడుగుతుంది పుష్పగారు. ఇందు పక్కనే ఉండి వింటూ ఉంటుంది. ఫోన్లో నుంచి వాయిస్ బయటికి వినిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ పలానా హాస్పిటల్లో మీ అబ్బాయి పిల్లలు పుట్టకుండా వ్యాసెక్టమీ చేయించుకోబోతున్నాడు అని బాంబు పేలుస్తారు ఆవిడ. ఏంటే, ఏమంటున్నావు అని పుష్పగారు కంగారుగా అడుగుతుంటే ఇందు షాక్ అయి నీలుక్కుపోతుంది. మీకు తెలియదా, నేను కూడా నీకు తెలిసి ఉండకపోవచ్చు అని డౌట్తోనే ఫోన్ చేశాను, ఇంకో అరగంటలో ఆపరేషన్ అని, మీరు తొందరగా రండి అని కాల్ కట్ చేస్తారు ఆవిడ. ఏంటే వీడు ఇలా చేస్తున్నాడు అని పుష్పగారు ఏడుస్తూ అంటే, ఏం జరగదత్తయ్య, మీరు భయపడకండి అని ఇందు ఒక్కతే హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది. పుష్పగారు వస్తాను అన్నా వద్దు అని. ఆపరేషన్ థియేటర్లో బెడ్ మీద పడుకుని పుష్పగారు గుర్తొచ్చి, సారీ అమ్మా, ఇప్పుడు నాకు ఇష్యూ మాత్రమే ముఖ్యం అని అనుకుంటూ కళ్ళు మూసుకుంటాడు. కానీ కంటి కొన నుండి నీళ్లు జారిపోతాయి. డోర్ ఓపెన్ అయిన సౌండ్ రావడంతో డాక్టర్ వచ్చాడేమో అని కళ్ళు తెరిచిన దక్షికి కోపంగా తనని చూస్తూ కనిపిస్తుంది ఇందు. వెంటనే లేచి కూర్చుంటాడు. కాని ఏం మాట్లాడకుండా కామ్గా ఉంటాడు. వెళ్దామా అనగానే, ఆపరేషన్ అయ్యాక వెళ్దాం అంటాడు తన వైపు చూడకుండా. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 105th చాప్టర్. దేవుడా, దక్షకి తనొక్కతే కూతురు చేస్తున్నాడు. నిజంగా ఇందు భయపడినట్టే జరుగుతుంది కదా. చూద్దాం, ఆపరేషన్ చేయించుకుంటాడా లేక ఇందు ఆపేస్తుందా,
ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుందా? అయితే నెక్స్ట్ అప్డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు తెలుసు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై.